సో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సాధన ఆన్లైన్ అకాడమీ. సో ఇవాళ సెషన్లో మనం ఎస్ఎస్సి జీడీలో మనకి 21 ఫిబ్రవరి 2025 నాడు వచ్చినటువంటి ఒక షిఫ్ట్లో భాగంగా మ్యాథమెటిక్స్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్ని ఈ సెషన్లో మీకు నేను ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో లెటస్ స్టార్ట్ ద సెషన్. సో ఈ సెషన్లో మనం చూడండి అమ్మా, క్వశ్చన్స్ మనకి ఏ విధంగా వస్తాయి, మనం ఏ విధంగా చేయాలి. సో క్వశ్చన్ చూడండి, వెరీ బేసిక్ క్వశ్చన్, చాలా బేసిక్ క్వశ్చన్ మనకి. సో ఈ క్వశ్చన్ ని మనం చూడండి ఇక్కడ. సో ఈ క్వశ్చన్ ని మనం ఏం చేస్తామంటే బాడ్ మాస్ రూల్ ని యూజ్ చేస్తాం, బాడ్ మాస్ రూల్ ని ఉపయోగిస్తాం. సో ఇక్కడ బాడ్ మాస్ రూల్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడండి, ప్రతి క్వశ్చన్ పేపర్ లో బాడ్ మాస్ రూల్ నుంచి ఒక 2 or 3 క్వశ్చన్స్ మనకి రిపీటెడ్ గా వస్తా ఉన్నాయి. ప్రతి క్వశ్చన్ పేపర్ లో బాడ్ మాస్ రూల్ నుంచి అట్లీస్ట్ 2 or 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో బాడ్ మాస్ రూల్ ని యూజ్ చేస్తే మనం ఇక్కడ ఏం చేస్తామంటే, సో ఫస్ట్ బ్రాకెట్, తర్వాత హాఫ్, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, సో ఈ ఆర్డర్ అనేది మనం మర్చిపోకూడదు. ఆర్డర్ ని మనం జాగ్రత్తగా బేస్ చేసుకొని మనం ఈజీగా ఎగ్జామ్ లో సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఆర్డర్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ లో మనకి ఇక్కడ సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ లో మనకు ఫస్ట్ మనం ఏం చేయాలంటే బ్రాకెట్ ని రిమూవ్ చేయాలి. సో బ్రాకెట్ ని రిమూవ్ చేయాలి అని అంటే ఇక్కడ చూడండి, 19 మైనస్ 15 వాల్యూ ఎంత? 4. సో 4/2 వాల్యూ ఎంత? 2. అంటే ఈ బ్రాకెట్ లో ఉన్నటువంటి వాల్యూ మనకు మొత్తం ఏమవుతుంది? 2 అవుతుంది. బ్రాకెట్ లో ఉన్నటువంటి వాల్యూ ఎంత? 2. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూడండి, సో ఈ వాల్యూ మొత్తం 2 అయింది. సో ఇక్కడ కూడా బ్రాకెట్ లో వాల్యూ ఉంది. సో ఇక్కడ చూడండి, సో 24 into 14. సో 26 into 14 చేయాలి. సో 26 into 14 చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మనకు ఉన్నది ఏంటి? 26 into 14 ఉంది, అవునా? సో ఇంటూ మనకు ఈ బ్రాకెట్ లో 9, సో డివైడెడ్ బై 3 అండ్ ఇంటూ దిస్ వాల్యూ బికమ్స్ 2 అమ్మ. సో దిస్ వాల్యూ బికమ్స్ 2, ఇది కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రాకెట్ లో ఉన్న వాల్యూని మనం రిమూవ్ చేయాలి. సో 9/3 అమ్మ. 9/3 అంటే వాల్యూ ఏమవుతుంది? మనకి 3 అవుతుంది. సో ఈ వాల్యూ చూడండి, ఈ వాల్యూ మనకు 3 అవుతుంది. సో 3 into 2 అంటే ఎంతమ్మా? ఈ వాల్యూ మనకు 6. ఈ బ్రాకెట్ లో ఉన్న వాల్యూ 6. ఇక్కడ చూడండి, సో 26 into 14 మల్టిప్లై చేయాలి. సో 26 into 14 మల్టిప్లై చేయాలంటే మన మైండ్ లో మనం ఏమని అనుకోవాలంటే, ఈ 14 ని 10 + 4 అనుకోవాలి. మైండ్ లో అనుకోవాలి 10 + 4. సో 26 into 10 వాల్యూ ఏమవుతుంది? మనకి 260 అవుతుంది. 26 ని ఇంటూ 4 టైమ్స్, 26 into 2 టైమ్స్ అంటే 52, ఇంటూ 4 టైమ్స్ అంటే 52 ని డబల్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత? 104, అవునా? సో దీనికి మనం 104 యాడ్ చేస్తామమ్మా. 104 యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఏమవుతుంది? 104 యాడ్ చేస్తే చూడండి 463. ఈ వాల్యూ ఏమైంది మనకు? 364. 364 ఇంటూ మనకు మిగిలినటువంటి వాల్యూ ఏంటి? 6. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఈ వాల్యూ నాకు కంప్లీట్ గా 6 అయింది. సో దిస్ వాల్యూ బికమ్స్ 364. 364 ఇంటూ నేను 6 చేయాలి. 364 ఇంటూ 6 చేయాలంటే 6 4 ఎంతమ్మా? 24. అంటే నాకు ఏం మిగులుతుంది? యూనిట్ ప్లేస్ లో నాకు 4 వస్తుంది. ఒకటే డిజిట్ చూడాలి, మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం 6 into 4 చేస్తాం. 6 into 4 చేస్తే నాకు వచ్చినటువంటి వాల్యూ ఏంటి? 6 into 4 24. అంటే యూనిట్ ప్లేస్ లో నాకు 4 వస్తుంది. యూనిట్ ప్లేస్ లో నాకు 4 వస్తుంది కాబట్టి ఆప్షన్లలో యూనిట్ ప్లేస్ లో ఉన్నటువంటి వాల్యూ, యూనిట్ ప్లేస్ లో మనకి ఏం కావాలి? 4 కావాలి. ఆప్షన్లలో యూనిట్ ప్లేస్ లో 4 ఉన్నటువంటి వాల్యూ ఏముందమ్మా? ఆప్షన్ ఏ ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏ అనేది పెడతాం. ఇక్కడ మనం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. యూనిట్ డిజిట్ ఒకటి చెక్ చేసుకుంటే సరిపోతుంది. యూనిట్ డిజిట్ నాకు 6 into 4 చేస్తే నాకు 4 వస్తుంది కాబట్టి నాకు యూనిట్ ప్లేస్ లో రావాల్సిన వాల్యూ ఏంటి? 4. సో దట్ ద ఆప్షన్ విల్ బి ఏ ఇస్ ద రైట్ ఆప్షన్. క్లియర్? సో నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. క్వశ్చన్ నెంబర్ 2 లో మనం ద వాల్యూ ఆఫ్, అగైన్ మనం మళ్ళీ ఏం చేస్తున్నాం అంటే బాడ్ మాస్ రూల్ అప్లై చేస్తున్నాం. సో బాడ్ మాస్ రూల్ అప్లై చేస్తే మనకి ఏ విధంగా వస్తుంది అనేది మీరు చూడాలి. సో బాడ్ మాస్ రూల్ లో మళ్ళీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రాకెట్ రిమూవ్ చేయాలి. ఇచ్చిన క్వశ్చన్ లో చూడండి మీరు, సో ఇక్కడ చూడండి 6 - 1 ఎంత? 6 - 5 ఎంత? 1. 1 కదా. సో 1 into 7 ఏమవుతుంది? 7 అవుతుంది. మళ్ళీ ఈ బ్రాకెట్ ని అబ్జర్వ్ చేయండి, పెద్ద బ్రాకెట్ ని అబ్జర్వ్ చేయండి. ఓకే, సో దీని వాల్యూ 7. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నీకు ఏం మిగిలింది? 7 into 1 7. ఫస్ట్ మనం మల్టిప్లై చేయాలి. 7 into 2 ఎంత? 14. 14 - 14 ఎంతమ్మా? 0. ఈ వాల్యూ మొత్తం ఏమైంది? నాకు 0 అయింది. క్లియర్? బ్రాకెట్ ని ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. బ్రాకెట్ ని మనం ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే అక్కడ మన బ్రాకెట్ లో ఉన్నటువంటి వాల్యూ ఏమవుతుంది? మనకి 0 అవుతుంది. ఓకేనా?
సో ఇక్కడ చూడండి ఈ వాల్యూ 0. ఇప్పుడు మనం చూడండి ఈ బ్రాకెట్ ను అబ్జర్వ్ చేయండి. సో 1 by 1 మనం బ్రాకెట్ ను రిమూవ్ చేసుకుంటూ పోవాలి. ఈ బ్రాకెట్ ను మనం అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూ 0 అయిందమ్మా. ఇగో చూడండి 7 + 8 × 0, 8 × 0. 8 × 0 అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? 8 × 0. సో 0/37 ఈజ్ నథింగ్ బట్ 0. సో ఈ వాల్యూ మొత్తం మీకు ఏమవుతుంది చెప్పండి ఇక్కడ? సో బ్రాకెట్ లో ఉన్నటువంటి వాల్యూ మొత్తం నీకు ఏమవుతుంది? 7 అవుతుంది. ఎందుకంటే 0/37 ఈజ్ నథింగ్ బట్ 0నే అవుతుంది. సో 0 అవుతుంది కాబట్టి 0 × 8 మళ్ళీ 0నే అవుతుంది. సో మనకు మిగిలినటువంటి వాల్యూ ఎంత? 7. సో ఆ బ్రాకెట్ లో ఉన్నటువంటి వాల్యూ మొత్తం ఎంత అయింది? 7 అయింది. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 22 - 2 × 7. ఫస్ట్ మనం మళ్ళీ ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇంటూ చేయాలి. సో 2 × 7 ఎంత? 14. 14 - 22. 14 - 22 అంటే మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది? సో 8 అవుతుంది. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 14 - 22 అంటే 6 కలిపితే 22. సో ఆన్సర్ ఎంత? 8 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్తాం. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే బ్రాకెట్లు ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ అమ్మ. సో ఈ బ్రాకెట్ ని రిమూవ్ చేయాలి. తర్వాత మనం రిమూవ్ చేయాల్సింది ఈ బ్రాకెట్, తర్వాత రిమూవ్ చేయాల్సిన బ్రాకెట్ ఏంది? ఇది. సో 1 by 1 చేసుకుంటూ పోతే మనం ఈజీగా చూడంగానే మనం ఆన్సర్ క్లియర్ చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. సో అగైన్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏమి ఇచ్చిందమ్మా? 16 + 8 / 4 - 3 × 3. అగైన్ చూడండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇందులో నీకు ఏమైనా బ్రాకెట్ ఏమైనా కనిపిస్తుందా? బ్రాకెట్ అనేది లేదు. సో మనం ఫస్ట్ ఏం చేయాల్సింది? ఫస్ట్ మనం చేయాల్సింది డివిజన్ చేయాలి. సో డివిజన్ చేయాలి అని అంటే నాకు ఇక్కడ 8/4 అమ్మ. ఈ వాల్యూ ఒకటే చూడండి. సో ఈ వాల్యూని మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇందులో ఉన్నటువంటి వాల్యూ అబ్జర్వ్ చేస్తే 8/4 వాల్యూ ఇస్ నథింగ్ బట్ 2. 8/4 వాల్యూ ఇస్ నథింగ్ బట్ 2. సో మళ్ళీ నాకు ఏం మిగిలింది? 16 + 2 - 3 × 3. మళ్ళీ మనం ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటి? ఇంటూ చేయాలి. ఫస్ట్ ఏమైపోతుంది అంటే డివిజన్ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఇంటూకు రావాలి. సో 3 × 3 నాకు ఏమవుతుంది? 9 అవుతుంది. సో ఇక్కడ చూడండి 16 + 2 - 9 అమ్మ. ఫస్ట్ ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? మనం ఫస్ట్ అడిషన్ చేయాలి. అడిషన్ వాల్యూ 18 అవుతుంది. 18 - 9 ఏమవుతుంది? మనకు ఆన్సర్ 9 అవుతుంది. సో మన ఆప్షన్ ఎంత? డి అనేది రైట్ ఆన్సర్ అని చెప్తాం. సో డి అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అని చెప్తాం. సో బాడ్ మాస్ రూల్ యూజ్ చేసి నీకు ఎస్ఎస్సి జీడీలో అట్లీస్ట్ 2 or 3 క్వశ్చన్స్ నీకు రిపీటెడ్ అవుతున్నాయి. మీరు జాగ్రత్తగా కనుక కాన్సన్ట్రేట్ చేస్తే ఆ 2-3 మార్క్స్ మనం ఈజీగా ఎగ్జామ్ లో స్కోర్ చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వన్, క్వశ్చన్ నంబర్ 4. సో ఇక్కడ జస్ట్ మనం చూడండి, లెట్ ఎక్స్ బి ద గ్రేటెస్ట్ నంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 31, 61 and 91 leaves the same remainder, the LCM of x and 48. సో నువ్వు ఏం చేయాలి? x కి 48 కి LCM ఫైండ్ అవుట్ చేయాలంటే నీకు x వాల్యూ ఎంతనో తెలియాలి కదా. x వాల్యూ ఎంతనో తెలియాలి అంటే మనకు ఫస్ట్ ఇచ్చిన కండిషన్ నుంచి x వాల్యూ వస్తుంది. వాడు ఏమని చెప్పిండు? సో లెట్ x బి ద గ్రేటెస్ట్ నంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 31, 61 and 91 సో లీవ్స్ ద సేమ్ రిమైండర్ అన్నాడు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుండండి, గ్రేటెస్ట్ నంబర్ అన్నాడు. సో గ్రేటెస్ట్ నంబర్ ఈజ్ నథింగ్ బట్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద గివెన్ నంబర్ అంటాం. అంటే నువ్వు ఏదైనా నంబర్ యొక్క గ్రేటెస్ట్ నంబర్ ఏం చేస్తుందంటే ఇచ్చిన 3 నంబర్ని ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది. గ్రేటెస్ట్ నంబర్ ఏం చేస్తుంది? మనకి ఇచ్చినటువంటి నంబర్లు ఏమేమి ఉన్నాయి చూడండి, 31 ఉంది, అండ్ 61 ఉంది, అండ్ 91 ఉంది. సో ద గ్రేటెస్ట్ నంబర్ ఈజ్ నథింగ్ బట్ ద నంబర్ విచ్ ఈజ్ డివైడ్ ద గివెన్ 3 నంబర్స్ అంటాం. అంటే మీనింగ్ ఏంటి? దట్ ఈస్ కాల్డ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద గివెన్ నంబర్. అంటే మీనింగ్ ఏందమ్మా? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? సో 31 కి 61 కి 91 కి నువ్వు హెచ్సిఎఫ్ అయితే ఫైండ్ అవుట్ చేస్తావో ఆ హెచ్సిఎఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ హైయెస్ట్ నంబర్ అవుతుంది, అంటే గ్రేటెస్ట్ నంబర్ అవుతుంది. ఓకేనా? సో నేను ఏం చేస్తున్నాను చూడండి, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం చేయాల్సిన ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? నేను హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి అమ్మా, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 30. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 30. అంటే డిఫరెన్స్ 30 వస్తుంది అని అంటే మీనింగ్ ఏంటి? హెచ్సిఎఫ్ అనేది ఈ 3 నంబర్ల యొక్క హెచ్సిఎఫ్ నాకు ఏమవుతుంది? హెచ్సిఎఫ్ ఏమవుతుంది? నాకు 30 అవుతుంది అని అర్థం. ఓకే, అంటే నేను 30 తో డివైడ్ చేయాలి. సో 30 తో డివైడ్ చేయాలంటే ఇప్పుడు నేను 31 ని 30 తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ 1, 16 ని 30 తో డివైడ్ చేస్తే రిమైండర్ 1, 90 ని 30 తో డివైడ్ చేస్తే రిమైండర్ 1. వాడు ఏమన్నాడు చెప్పండి క్వశ్చన్ లో? లెట్ ఎక్స్ బి ద గ్రేటెస్ట్ నంబర్, ఎక్స్ బి ద గ్రేటెస్ట్ నంబర్. ఇచ్చిన నంబర్లలో ఒక నంబర్ అది గ్రేటెస్ట్ నంబర్ అవ్వాలి అని అంటే అది మనకు ఖచ్చితంగా హెచ్సిఎఫ్ అవ్వాలి. సో నువ్వేమనుకో ఇక్కడ 30, 60, 90 నీకు చూడంగానే చెప్పొచ్చు మనం. సో 30, 60, 90కి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 30 అవుతుంది.
సో నాకు రిమైండర్ ఏమొస్తుందమ్మా 1. అంటే చూడండి వాడు ఇచ్చిన కండిషన్ మనకు సాటిస్ఫై అయిందా లేదా. సో మనం ఏం చేస్తాం, మనకు వచ్చినటువంటి నంబర్ ఏమవుతుంది చెప్పండి ఇప్పుడు 30 అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత 30, ఎక్స్ వాల్యూ 30 అయింది, ఇక్కడ వచ్చినటువంటి వాల్యూ ఎంత అయింది 48 అయింది. సో 38 కి 48 కి నాకు ఎల్సిఎం ఏమవుతుంది 6 5 30, 6 8 48. సో నువ్వు ఏం చేయాలి చెప్పండి, సో 3 8 24, సో 3 8 24 అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత 240 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ లో మనం ఏం చేస్తున్నాం, ఇఫ్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద 3 సెక్షన్స్ ఆఫ్ ఎ క్లాస్ 10th క్లాస్ లో ఏమున్నాయి యావరేజ్ మార్క్స్ ఇచ్చిండు, యావరేజ్ మార్క్స్ ఆఫ్ క్లాస్ హ్యావింగ్ ఏ బి సి అనే సెక్షన్స్ ఉన్నాయి. అందులో ఏ సెక్షన్ లో 35 మంది ఉన్నారు, బి సెక్షన్ లో 40 మంది, సి సెక్షన్ లో 25 మెంబర్స్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమంటున్నట్టు అమ్మా, రెస్పెక్టివ్లీ ఈ 35 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 90. ఓకే. సో ఇక్కడ ఎంత 88, ఇక్కడ ఎంతమ్మా 80 అన్నాడు, 25 మెంబర్స్ కి 80 అన్నాడు. ఓకే. సో దెన్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద క్లాస్. అసలు నాకు ఈ 3 సెక్షన్లలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎంత మందో లెక్క చేయి. సో యావరేజ్ రావాలి అని అంటే సో నంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్, సో టోటల్ సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అంట. లేదంటే సమ్ ఆఫ్ ద, చూడండి ఇక్కడ మనం యావరేజ్ రావాలంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేస్తాం, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అనేది చేస్తాం. ఇది యాక్చువల్ ఫార్ములా. బట్ ఏంటంటే మనకు ఈ 3 సెక్షన్లలో ఉన్నటువంటి స్ట్రెంత్ ఎంతనో మనం కనుక్కోవాలి. సో స్ట్రెంత్ అవుతుంది 25 కి 35 కలిపితే 60, 60 కి 40 కలిపితే 100 అమ్మా. అంటే మొత్తం 3 సెక్షన్లో కలిపి ఎంతమంది ఉన్నారు 100 మెంబర్స్ ఉన్నారు. సో ఇప్పుడు నాకు చెప్పండి 35 మెంబర్స్ ఉన్న క్లాస్ యొక్క యావరేజ్ ఎంత 90. ఇది సింపుల్ గా చేయొచ్చు, కొంచెం మల్టిప్లికేషన్ అనేది కొంచెం ఈజీగా చేస్తే మనకి ఈజీగా అయిపోతుంది. సో ఏ విధంగా చేస్తాను చూడండి, ఇదేంటంటే చూడండి షార్ట్ కట్స్ అన్నిటి దగ్గర వర్కౌట్ కావు. ఇప్పుడు మీరు చూస్తే ఇక 9 అంటే 35 కదమ్మా 27. సో జస్ట్ దీన్ని ఏమనుకుంటున్నా 30 + 5, జస్ట్ నువ్వు మైండ్ లో అనుకుంటే ఇది 30 + 5 అవుతుంది. సో చూడండి 9 × 3 37, 9 × 3 27 అంటే 270 అవుతుంది. 9 × 5 45. సో 270కి నేను 45 కలిపితే ఎంత 3150 అనేది ఇది వాల్యూ. సో ఇక్కడ చూడండి 4 × 88 అమ్మ, 4 × 88 చేయాలి. 4 × 88 చేయాలంటే నువ్వు మళ్ళీ ఏం చేయాలి, ఈ 80ని 80 + 8 గా రాయొచ్చు. 80 + 8 గా రాస్తే సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే 8 4 32 అమ్మ. సో 32 అంటే 320 జనరల్ చూడండి, 8 4 32, 2 హియర్ 33 హియర్. సో 8 4 32, 33 3 కలిపితే ఎంత 35. సో 3520 అనేది అవుతుంది. సో ఇక్కడ చూడండి 25 × 8, 25 × 4 100, 25 × 8 ఎంత 200. సో ఇది ఆన్సర్ ఏమవుతుంది 2000 అవుతుంది. ఇప్పుడు నేను ఇక యావరేజ్ రావాలంటే చూడండి, సో ఈ మూడింటిని మనం టోటల్ చేస్తే నాకు వచ్చిన వాల్యూ ఎంత 8670 అనేది వచ్చింది. సో మనం యావరేజ్ రావాలంటే ఏం చేయాలి, సో 8670/100 చేయాలి. సో 0 0 క్యాన్సల్, మనకి మిగిలింది ఎంత 86.7 అనేది మనకు కావాల్సినటువంటి యావరేజ్. 86.7 ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తాం, సో ఇక్కడ చూడండి ఇక్కడ when x is subtracted from the each of 55 50 23 and 22. Okay, so 55 50 23 and 22, the resulting number in the order are in the proportion. So what is the fourth proportion of, చూడండి fourth proportion of 3 7 and x. జనరల్ గా మీరు ఇమాజిన్ చేయండి 3 7x. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో నువ్వు ఎట్లా చేయాలి క్వశ్చన్, నీకు ఆన్సర్ రావడం కాదు. సో నువ్వు స్పాంటేనియస్ గా ఎట్లా రియాక్ట్ అవుతావు అనేది ఎగ్జామినర్ టెస్ట్ చేస్తాడు. స్పాంటేనియస్ గా క్వశ్చన్ చూడంగానే నువ్వు ఈజీగా ఎలా చేయగలగాలనేది నీ మైండ్ లో ఇమీడియట్ థాట్ రావాలి. సో ఇమీడియట్ థాట్ రావాలి అంటే మనం ఏ విధంగా చేయొచ్చు, మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి ఈ క్వశ్చన్ మనం ఏ విధంగా చేస్తాం. 3 7 అండ్ ఇంకొక నంబర్ x ఉంది, మనకు 2 కండిషన్లు ఇచ్చింది. x అనేది నంబర్ ఏంది చెప్పండి, x అనే నంబర్ అనేది ఈ నంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చినటువంటి వాల్యూ. సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేటటువంటి వాల్యూ అనేది ఏం కావాలి, ప్రపోర్షన్ లో ఉండాలి. సో వాట్ ఈజ్ మీన్ బై ప్రపోర్షన్, ఇప్పుడు ఏ బి సి డి అనే 4 నంబర్లు ఉన్నాయి. సో వెన్ ఏబిసిడి ఆర్ ఇన్ ప్రపోర్షన్, ఏబిసిడి అనే 4 సంఖ్యలు అనుపాతంలో ఉన్నాయి అని మనం ఎప్పుడు అంటాము అని అంటే, అనుపాతంలో ఉంటే మనం ఏం చేస్తామంటే అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం అంటాం. అంత్యముల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము, లేదా ప్రోడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద మిడిల్ టర్మ్స్ అంటాం. ప్రోడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ టర్మ్స్
ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద మిడిల్ టర్మ్స్ అని అంటాం. మరి ఇలా ఉన్నప్పుడు చూడండి, ఇవి నీకు ప్రపోర్షన్ లో ఉంటే వాల్యూ అంటే నీకు చూడండి, ఇప్పుడు ఈ ఎక్స్ అనే నంబర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 55 ఉంది జనరల్ గా చూడండి. 55 లో నుంచి ఒక నంబర్ని తీసేసిన, 50 లో నుంచి ఒక నంబర్ తీసేసిన, 23 లో నుంచి ఒక నంబర్ తీసేసిన, 20 లో ఒక నంబర్ తీసేసిన అనుకుంటాం. సో నంబర్ తీసేస్తే నాకు అవి రెండు కూడా ఏముండాలి, ప్రపోర్షన్ లో ఉండాలి. ప్రపోర్షన్ లో ఉండాలి అంటే మీనింగ్ ఏందమ్మా, రెండింటిని అంటే మధ్యలో నంబర్, ఈ రెండు నంబర్ని నేను ప్రోడక్ట్ చేస్తే మళ్ళీ ఈ రెండు నంబర్ని ప్రోడక్ట్ చేస్తే వచ్చే వాల్యూ అనేది సేమ్ ఉండాలి. ఇది చేయాలంటే కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుందా లేదా? జస్ట్ యూ కెన్ థింక్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ఏ విధంగా, సో మనకు ఫస్ట్ కండిషన్ అవసరం లేదు, బట్ మనం ఆన్సర్ ఏ విధంగా చేస్తాం చూడండి. 3, 7 అండ్ ఫోర్త్ ప్రపోర్షన్ అంటే డి అనుకుందాం. ఫోర్త్ ప్రపోర్షన్ అంటే డి అనుకుందాం. సో మీరు ఏం చేయాలి, ఇక్కడ 3, సో నేను ఏం చెప్పిన, వెన్ ABCDR ఇన్ ప్రపోర్షన్ అంటే ABCD అనే 4 సంఖ్యలు అనుపాతంలో ఉన్నాయి అని అంటే మన కండిషన్ ఏందమ్మా అంటే అంత్యముల లబ్ధము ఇజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. అంత్యముల లబ్ధం అంటే 3Dనే కదా, మరి మధ్యముల లబ్ధం అంటే 7x కదా. క్లియరా? సో నాకు ఇప్పుడు డి వాల్యూ కావాలి ఫోర్త్ ప్రపోర్షన్ అంటే నాకు 7x/3నే కదా, 7x/3. సో చూడండి ఎగ్జాక్ట్ గా చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకు ఆ వాల్యూ ఏమవుతుంది అంటే 4వ నిష్పత్తి చూడండి, డి వాల్యూ కావాలంటే ఇక్కడ మీరు ఏ వాల్యూ తీసుకుంటే అంటే చూడండి, ఖచ్చితంగా మనకి ఇచ్చినటువంటి వాల్యూలో మనకి ఎగ్జాక్ట్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి నువ్వేం చేయాలి, మనకు డినామినేటర్లో 3 ఉంది, డినామినేటర్లో 3 ఉంది, మరి డినామినేటర్లో 3 ఉందంటే ఖచ్చితంగా నువ్వు న్యూమినేటర్ అనేది 3 టేబుల్లో క్యాన్సిల్ కావాలి, 3 టేబుల్లో క్యాన్సిల్ కావాలి. మన ఆప్షన్లలో ఇచ్చిన 4 ఆప్షన్లలో 3 టేబుల్లో పోయేటటువంటి నంబర్ ఏది? సో 3 టేబుల్లో పోయే నంబర్ ఉంది. 35 అనేది 3 టేబుల్లో పోతుందా? పోదు, సో ఆన్సర్ కాదు. 32 అనేది 3 టేబుల్లో పోతుందా? కాదు, ఆన్సర్ కాదు. 38 అనేది 3 టేబుల్లో పోతుందా? ఆన్సర్ కాదు. 36 అనేది 3 1 3 3 2 6 అంటే ఎగ్జాక్ట్ గా నీకు 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి నువ్వు ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ పెట్టాలి. దిస్ ఈస్ ద స్మార్ట్ వే ఆఫ్ అప్రోచ్ అంటాం. ఇక్కడ నీకు ఎక్స్ తో సంబంధం లేదు, నువ్వు చేస్తా అంటే చేయొచ్చు. నీకు ఎట్లా చేయొచ్చు, ఎక్స్ వాల్యూ రావాలంటే చూడండి, ఎక్స్ వాల్యూ నాకు కావాలంటే నేను 55లో నుంచి ఎక్స్ తీసిస్తా. తర్వాత ఏం చేస్తున్నా చూడండి, 50లో నుంచి నేను ఏం చేయాలి, ఎక్స్ తీసేసేయాలి. తర్వాత నేను 23లో నుంచి ఎక్స్ తీసేసేయాలి. తర్వాత నేను ఏం చేయాలి, 22లో నుంచి ఎక్స్ తీసేయాలి. ఇప్పుడు నేను అంత్యముల లబ్ధం మధ్యముల లబ్ధం చేయాలి. సో చేయాలంటే నీకు ఏమవుతుంది, ఇట్ విల్ టేక్ మచ్ మోర్ టైం. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే టైం ఎక్కువ పడుతుంది. సింపుల్ గా నువ్వు ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే 4 నంబర్లు ఉన్నాయి. సో ఏబిసి ఇంకొక నంబర్ డి, నాకు ఫోర్త్ ప్రపోర్షన్ కావాలి. ఫోర్త్ ప్రపోర్షన్ కావాలంటే ఏం చేస్తాం, మధ్యముల లబ్ధం బై నాకు ప్రోడక్ట్ లో ఏం కావాలి, 3 కావాలి. అంటే ఖచ్చితంగా నీకు ఇది ఎగ్జాక్ట్ నంబర్ ఉంది అని అంటే నీకు ఇచ్చిన 4 ఆప్షన్లలో 3 టేబుల్లో పోయే నంబర్ ఏది ఉందని చెక్ చేస్తాం. సో 3 టేబుల్లో పోయేటటువంటి నంబర్ ఒకటే ఉంది కాబట్టి ఆ ఒక నంబరే మనకు కావాల్సిన ఆప్షన్ అవుతుంది. సో 36 ఇస్ మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అని చెప్తాం. క్లియర్? నెక్స్ట్ వన్. సో ఇక్కడ చూడండి, ఫోర్త్ ప్రపోర్షన్ అమ్మ మనకేం చేస్తారు చూడండి, మీకు ఈ ఒక్క క్వశ్చన్ లో మీకు అన్ని చెప్తారు. మీకు ఏమి ఇస్తా అంటే ఇప్పుడు ఏబిసి అనే 3 నంబర్లు ఉన్నాయి. ఈ మూడు నంబర్లు ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి, ఇప్పుడు 3 నంబర్లు ఉంటే ఏం చేస్తాం, B² = AC అంటాం. B² = AC, అవునా? నాకు థర్డ్ ప్రపోర్షన్ కావాలి అంటే ఏం చేస్తాం, థర్డ్ ప్రపోర్షన్ కావాలంటే C = B²/A అంట. ఇది థర్డ్ ప్రపోర్షన్, 3వ నంబర్. ABCD అంటే 4వ నంబర్ కదా. సో ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఏంటి, సో AD = BC. అప్పుడు నువ్వు ఫోర్త్ ప్రపోర్షన్ అంటే D వాల్యూ కావాలి. D వాల్యూ అంటే BC/A కదా. సో ఈ వాల్యూ నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సి. సో చూడండి, ఓకేనా? సో ఇక్కడ చూడండి B² 3 ఇచ్చినాం. ఇక్కడ చూడండి థర్డ్ ప్రపోర్షన్, ఇదేంటి ఫోర్త్ ప్రపోర్షన్. ఓకే, థర్డ్ ప్రపోర్షన్ ఫోర్త్ ప్రపోర్షన్. ఇప్పుడు మన క్వశ్చన్ లో ఏమన్నా చెప్పండి, ఫోర్త్ ప్రపోర్షన్ వచ్చిన నంబర్ 4 6 5. ఫోర్త్ ప్రపోర్షన్ అంటే డీనే కదా, 4వ నంబర్ కదా. సో నాకు ఇప్పుడు ఇది రావాలంటే అంత్యముల లబ్ధం ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ టర్మ్స్ ప్రోడక్ట్ ఆఫ్ మిడిల్ టర్మ్స్ అంటాం. సో 4D = 6 × 5 ఎంతమ్మా, 30. సో డి వాల్యూ ఏమవుతుంది నాకు 30/4. 30/4 అంటే ఎంత, 7 4 28, అవునా? సో పాయింట్ పెట్టుకుంటే 20. సో 7.4 అంటే సో 7 4 4 7 28, పాయింట్ పెట్టుకుంటే 20. 7 × 5 4 × 5 ఎంత 20. సో మన ఆన్సర్ ఎంతమ్మా 7.5 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. అమ్మా ఇక్కడ చూడండి, మీరు ఏం చేస్తున్నారంటే థర్డ్ ప్రపోర్షన్ అంటే సి వాల్యూ, ఫోర్త్ ప్రపోర్షన్ అంటే డి వాల్యూ. ఇక్కడ చూడండి ద్విగుణ నిష్పత్తి అంటాం. ద్విగుణ నిష్పత్తి అంటే ఏం చేస్తాం చెప్పండి, బి సెకండ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ ప్రపోర్షన్. ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్, ఇక్కడ మనకి ఏమన్నా చూడండి, ఏ పర్సన్ డ్రైవ్స్
60 kilometer at a speed of 30 kilometer per hour, then 30 kilometer at hour, 60 kilometer per hour, and finally 45 kilometers at 90 kilometer per hour. సో వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? ఇక్కడ ఏమన్నా అంటే సగటు వేగాన్ని కనుక్కోవాలి. సగటు వేగాన్ని కనుక్కోవాలంటే మన కండిషన్ ఇది ఫస్ట్. సో యావరేజ్ స్పీడ్ రావాలి. యావరేజ్ స్పీడ్ రావాలి అంటే నేను టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం చేయాలి. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనేది చేయాల్సి ఉంటుంది. మరి టోటల్ డిస్టెన్స్ అంటే ఏం సార్ అంటే చూడండి, పర్సంటేజ్ 60 కిలోమీటర్ పర్ 60 కిలోమీటర్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 30, 60 పోయిండు. తర్వాత చూడండి తర్వాత ఎంత పోయిండమ్మా, తర్వాత ఎంత పోయింది చెప్పండి, 30 కిలోమీటర్ పర్, సో 30 కిలోమీటర్ పోయాడు అవునా. తర్వాత ఎంత పోయింది చూడండి, అండ్ ఫైనల్లీ 45 కిలోమీటర్స్ పోయినాం, 45 కిలోమీటర్స్. దిస్ ఇస్ ద టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. అంటే మీనింగ్ ఏంటి చెప్పండి, టోటల్ టైం రావాలంటే ఏం చేయాలి, డిస్టెన్స్ బై స్పీడ్ చేయాలి. డిస్టెన్స్ ఎంత ఉందమ్మా 60 బై స్పీడ్ ఎంత 30. ఇది యాక్చువల్గా మైండ్ లో చేయాలి, బట్ నేను మీకు అర్థం కావడం కోసం నీట్గా రాస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం చెప్పండి, 60 కిలోమీటర్, సో 30 కిలోమీటర్స్ ని 60 తో పోవాలి ఓకేనా, అండ్ ఫైనల్లీ 45 కిలోమీటర్స్ ని నేను 90 తో పోవాలి, స్పీడ్ 90 తో పోవాలి. అమ్మా చూడండి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత అమ్మా 90, 90 అంటే ఎంత 135 బై ఇక్కడ చూడండి, సో ఇది చూడండి 30, ఇది 2 టైమ్స్ అవునా, ఇది ఎంత 1/2, ఇది ఎంత 1/2, 1/2 1/2 కలిపితే ఎంత 1, ఇక్కడ ఎంత 2, 2 + 1 ఎంత 3, 2 + 1 ఎంత 3. చూడండి 3 4 3 4 12 అవునా, 12 అంటే మిగిలింది ఎంత 5, 3 5 15. సో మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఏంటమ్మా యావరేజ్ స్పీడ్ అంటే నీకు ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 9, ద యావరేజ్ weight ఆఫ్ రాకేష్, శివం అండ్ రూపేష్ ఈజ్, రాకేష్, శివం అండ్ రూపేష్ ఈజ్ ఎంతమ్మా 46. ఇది క్వశ్చన్ లో ఇచ్చింది 46. If the average weight of Rakesh and Shivam be, Rakesh and Shivam be వీళ్ళిద్దరి యొక్క యావరేజ్ వెయిట్ ఎంత 40. ఇంకో కండిషన్ ఏమి ఇచ్చిండండి, అండ్ దట్ ఆఫ్ ద శివం అండ్ రూపేష్, శివం కి రూపేష్ కు ఉన్నటువంటి యావరేజ్ ఎంతమ్మా బి 48 kgs, 48 kgs అని ఇచ్చింది. ఇప్పుడు చూడండి దెన్ ద వెయిట్ ఆఫ్ శివం ఈజ్, వెయిట్ ఆఫ్ శివం ఈజ్ నుంచి మీకు ఏమొస్తుంది, వీళ్ళిద్దరి దగ్గర ఎంత ఉన్నట్టు 80 ఉన్నట్టు. సో టోటల్ ఎంత, ఒక్కొక్క దగ్గర 40 ఉందంటే ఇద్దరి దగ్గర ఎంత ఉన్నట్టు 80 ఉన్నట్టు. ఇక్కడ 48, సో 48 అంటే నీకు మీనింగ్ ఏందమ్మా, 48 అంటే చూడండి ఇద్దరి దగ్గర 48 ఉందంటే నీకు ఏమవుతుంది 96 అవుతుంది. ఇద్దరి దగ్గర ఎంత అవుతుంది 96 అవుతుంది. వీటన్నిటిని మనకు యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి, ఇగో రూపేష్ ప్లస్ 2s ప్లస్ రాకేష్ రూపేష్ నీకేమొస్తుంది చెప్పండి అమ్మా, మనకు వచ్చింది ఎంత 96 80 కదా, 80కి 80 కలిపితే 160, 160కి ఇంకొక 16 కలపాలి 176 అవుతుంది, 176. ఓకే, ఇప్పుడు చూడండి వీళ్ళ ముగ్గురు యొక్క సమ్ ఎంత నాకు 176 అయింది. మరి వీళ్ళ ముగ్గురు యొక్క సమ్ ఎంత, నువ్వు ఇంటూ 3 చేయాలని వద్దా, సో ఇంటూ 3 చేస్తే 4 × 12 3 6 18, నీకు మొత్తం కలిపితే వచ్చింది ఎంత 138. అంటే వీళ్ళ టోటల్ ఎంత 138. సో ఇది నేను తీసేస్తే ఇప్పుడు చూడండి, ఇది నేను ఆర్ ప్లస్ ఎస్ ప్లస్ రూపేష్ నేను తీసేయాలి, తీసేస్తే ఎంత 138 తీసేయాలి. 138 తీసేసి చూడండి ఆర్ఆర్ క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. ఇక్కడ చూడండి 2s లో నుంచి వేసిపోతే నాకు మిగిలింది ఎస్. ఎస్ అంటే నాకు కావాల్సింది ఎవరు చెప్పండి, ఇక్కడ నాకు శివమే అన్నాడు. సో శివం కావాలి అంటే 38కి నేను ఎంత కలపాలి 36. సో మనకు ఆన్సర్ ఎంతమ్మా 38 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ లో మనకి 400 custard apples were brought at 1200 per 100. 1200 per 100 అంటే 100కు 1200, 100 యాపిల్స్ ని 1200కి కొనడం. సో ఇక్కడ చూడండి సోల్డ్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 900, ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ పర్ డజన్ ఆఫ్ కస్టర్డ్ యాపిల్స్ అన్నాడు. ఒక్కొక్క డజన్ కి ఎంత సెల్లింగ్ ప్రైస్ అనేది మనం చెప్పాలి. ఒక డజన్ కి ఎంత సెల్లింగ్ ప్రైస్ అని చెప్పాలంటే ఒక డజన్ కి ఒక్కొక్క కస్టర్డ్ యాపిల్ ను ఎంత సెల్ చేస్తాం అనేది నీకు తెలియాలి. ఒక్కొక్క కస్టర్డ్ యాపిల్ ని మనకి ఎంత సెల్ చేస్తాం అనేది తెలియాలి. ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ ఏమన్నాడు 400 custard apples were bought at 1200 per 100. అంటే మీనింగ్ ఏంది 1200 100 పెట్టి కొన్నాడు అవునా. సో ఇక్కడ 0 0 అంటే ఒక్కొక్క దాన్ని ఎంత కొన్నాడమ్మా 12కి కొన్నాడు, ఒక్కొక్క దాన్ని ఎంత కొన్నాడు 12కి.
మరి 100కి 12 అంటే నాకు 400కి ఏమవుతుంది ఇంటూ 4. సో 12 4 ఎంత 48 ఉన్నాడు. జనరల్గా చూడండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే 400 కస్టర్డ్ యాపిల్స్ వర్ బాట్ ఎట్ 1200 per 100. అంటే 100కి 1200 కొన్నాడు. 1 per 100 అంటే 100 కస్టర్డ్ యాపిల్స్ కి 1200 పే చేసిందమ్మా. 100 కస్టర్డ్ యాపిల్స్ కి 1200 పే చేస్తే 400కి ఎంత పే చేస్తారు చెప్పండి. 12 4 48 అంటే 4800 రూపాయలు పే చేస్తాడు. 4800. 100కి 1200 అంటే 400కి ఎంత 4800. ఇప్పుడు చూడండి, సోల్డ్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 900. 4800 కొని 900 ప్రాఫిట్ కమ్మినా అంటే 900 ప్రాఫిట్ కమ్మినా అంటే దీనికి నేను 900 కలిపి ఎంతమ్మా 5700. 5700 కమ్మినా 5700. నేను 5700కి ఎన్ని అమ్మినమ్మా చూడండి. నేను కొన్నది ఎంత ఫస్ట్ 400 కస్టర్డ్ యాపిల్స్. నేను ఎన్ని అమ్మినా 400 అమ్మినా. అప్పుడే నాకు 900 ప్రాఫిట్ వచ్చింది. అంటే చూడండి, నేను ఈ 5700 ఉందా, దీన్ని ఏం చేసిన అంటే నేను 400 అమ్మినా, అమ్మడం 400 అమ్మినా. అవునా, 0 0 క్యాన్సల్. నాకు ఏం మిగిలింది 57/4 అనేది మిగిలింది. ఇది ఎంత ఒక్కొక్క దాని కాస్ట్ అంటే ఒక్క కస్టర్డ్ యాపిల్ యొక్క సెల్లింగ్ ప్రైస్. నాకు కావాల్సింది డజన్ అన్నాడు. డజన్ అంటే ఏం చేయాలి నేను ఒకదానికి 12, ఒకదానికి 57/4 అంటే డజన్ కంటే ఇంటూ 12, సో ఇంటూ 3 చేయాలి. సో నాకు చూడండి, మీరు సింపుల్గా అబ్జర్వ్ చేస్తే 57 × 3, సో 3 × 7 21, 2 3 × 15, సో ఇది ఎంత 3 × 5 15, 15కి 2 కలిపితే వచ్చే ఆన్సర్ ఎంత 171. కాబట్టి మన ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏ మ్యాన్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ రూపీస్ 221. ఆర్టికల్ ఫర్ రూపీస్ 221, దేర్ బై గెయినింగ్ 10.5%. ద కాస్ట్ ఆఫ్ ద ఆర్టికల్ వాస్. ఎంత గెయిన్ చేసిండు 10. సో నేను ఏమనుకుంటున్నాను చూడండి, జనరల్ గా 10.5% అమ్మా. సో 10.5% అంటే పర్సంటేజ్ రిమూవ్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఎంత బై 100. అవునా, నేను ఈ పాయింట్ కూడా రిమూవ్ చేస్తే 0. సో ఇది చూడండి, 5 2s are 10, సో 200, 5 2s are 10, సో 21, సో 21/200 అయింది. 21/200. ఇప్పుడు నువ్వు జనరల్ ఇమాజిన్ చేస్తే నాకు ఈ పర్సంటేజ్ ని నేను ఏం చేస్తున్నా 21/200 రాసిన. ఇక్కడ మనం ఏం చేస్తాం, జస్ట్ నువ్వు ఇమాజిన్ చేస్తే ఏ మ్యాన్ సోల్డ్ అండ్ ఆర్టికల్ ఫర్ రూపీస్ ఎంత 221 అండ్ దేర్ బై గెయినింగ్ 10.5 అంటే గెయిన్ చేసింది ఎంత, లాభం వచ్చింది ఎంత 10.5. సో నేను కాస్ట్ ప్రైస్ చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే చూడండి 200 అనేది నాకు కావాల్సినటువంటి కాస్ట్ ప్రైస్, నేను గెయిన్ చేసిన వాల్యూ ఎంత 21. సో నాకు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందమ్మా 200 అనేది కాస్ట్ ప్రైస్ అయితే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 221 అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 221 అనేది మనకు కావాల్సినటువంటి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. క్వశ్చన్లో సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చిండు 221 ఇచ్చిండు. నీ లెక్క ప్రకారం నీకు వచ్చిన సెల్లింగ్ ప్రైస్ ఎంత 221. ఈక్వల్ కాదా, మరి ఈక్వల్ అంటే నీ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది చెప్పండి 200. సో మన ఆన్సర్ ఎంత ఆప్షన్ సి అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి, 221 వాల్యూ 221 అయితే ఒక్కొక్క దాని వాల్యూ ఎంత ఇంటూ 1. సో దీన్ని కూడా ఇంటూ 1 చేస్తే నాకు వచ్చినటువంటి వాల్యూ ఏమవుతుంది 200 అవుతుంది. సో ఆన్సర్ మనం ఏమని చెప్తాం 200 అనేది కాస్ట్ ప్రైస్ అయితే 200 అనేది కాస్ట్ ప్రైస్ అయితే దాంట్లో 10.5% 21 అవుతుంది. రిమెంబర్ దట్ వన్. ఓకే, నువ్వు ఆప్షన్ నుంచి పోయినా ఆన్సర్ చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. క్వశ్చన్ నెంబర్ 13 లో మనం ఏం చేస్తున్నాం, ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ కాన్స్టెంట్. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ కాన్స్టెంట్. ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ పర్పెండిక్యులర్ హైట్ ఇఫ్ ద బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ డిక్రీజ్డ్ బై 20% అన్నాడు. సో ఈ క్వశ్చన్ ని మనం రెండు రకాలుగా చేయొచ్చు. సో ఎట్లా చేయొచ్చు చూడండి. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. నేను ఏమనుకుంటున్నా అంటే ఫస్ట్ ఉన్నటువంటి ఏరియాని నేను బేస్ 100 అనుకుంటున్నా, హైట్ ను కూడా 100 అనుకుంటున్నా. సో ఇప్పుడు ఏమైనా 2 5 టైమ్స్ అంటే 50, మనకి ఏరియా ఏమైందమ్మా 5000 అయింది. ఏరియా ఎంత 5000 అయింది. అవునా, మరి నెక్స్ట్ కండిషన్ లో వాడు ఏమన్నా అంటే నేను బేస్ ని 20% తగ్గిస్తే ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. మరి నేను బేస్ ని 20% తగ్గియాలి, ముందున్నటువంటి బేస్ 100, 20% తగ్గిస్తే 80. నేనేం చేయాలి ఇప్పుడు అంటే హైట్ ని ఎంత పర్సంటేజ్ పెంచితే ఏరియా విల్ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఈ వాల్యూ నేను ఎంత తీసుకుంటే ఆప్షన్ నుంచి మీరు పోయినా సరే, ఇక్కడ ఆప్షన్ లో నేను 25 ఉంది అంటే నువ్వు ఆల్రెడీ 100 అనుకున్నావు. సో ఈ 100 మనం పెంచాలి కదమ్మా. సో నేను 125 అనుకుంటున్నాను. 125 ఎనీ నెంబర్ యూ కెన్ టేక్. 125 తీసుకుంటే ఏమైందా ఇక్కడ 40. సో 125 × 4 ఎంతమ్మా, నీకు ఎగ్జాక్ట్ గా 5000 వస్తుంది. సో 5000 వస్తుంది, ఇక్కడ 5000, ఇక్కడ 5000 వస్తుంది. ఏరియా అనేది చేంజ్ కాలేదు కాబట్టి మన ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అని చెప్తాం. అండ్ ఇంకో రకం కూడా చేయొచ్చు ఇదే క్వశ్చన్ ని.
ఎలా చేయొచ్చు చూడండి, ఏరియా ఫస్ట్ 100 అనుకుందాం. ఏరియా ఫస్ట్ ఎంత ఉంది 100 అనుకోండి. సో తర్వాత ఏమైంది, ఈ ఏరియా నాకు ఏమైంది అంటే 100. సో నేను ఏమైందంటే చూడండి, నాకు ఇది 20% తగ్గిందమ్మా. 20% తగ్గింది అంటే ఎంత 88. సో దీన్ని నేను ఎంత పెంచితే అది నాకు 100 కావాలి. సో ఇది 100 కావాలంటే 20 నేను ఎంత పెంచాలి చెప్పండి. 80 100 కావాలంటే ఖచ్చితంగా నేను 20 పెంచాలి, అవునా? సో దీనికి 20 పెంచాలి. 20 అనేది దేనిపైన పెంచుతున్నాం, 8. ఇది ఎంత పర్సెంటేజ్, ఇది ఎంత పర్సెంటేజ్ అని ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి 24 టైమ్స్, సో 4 into 25 టైమ్స్. సో ఆన్సర్ ఎంతమ్మా 25% పెంచాలి. సో 25% పెంచాలి కాబట్టి మన ఆప్షన్ అనేది ఆప్షన్ డి అవుతుంది. సో ఇది షార్ట్ కట్ అవుతుంది, ఇది కాన్సెప్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమన్నారంటే చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years అన్నట్టు. సో మీరు ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే చూడండి, నేను ఏమనుకుంటున్నా అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ని నేను 10,000 అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నా అనేది మీకు తెలుసు చూడండి. 10,000 అనేది ప్రిన్సిపల్ అమౌంట్. సో దీంట్లో నేను సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే 12 అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 4% పర్ యానం. ఎన్ని సంవత్సరాలకి 3 సంవత్సరాలు అంటే 3 years కి 3 into 4 ఎంత 12%. సో 12% వాల్యూ ఏమవుతుందమ్మా ఇక్కడ 1200. చూడండి 10% వాల్యూ 1000, 1% వాల్యూ 100, 2% వాల్యూ ఎంత 100. సో నాకు మొత్తం ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 1200 అయింది. ఓకే, ఇక్కడ ఇంకొక మేజర్ పాయింట్ ఏమైనా చూడండి, ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్, దీనిపైన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ కి, సెకండ్ ఇయర్ కి, థర్డ్ ఇయర్ కి 4% అంటే మీనింగ్ ఏందమ్మా చూడండి. 4% అంటే నీకు ఏమవుతుంది 400, ఇది 400 అండ్ దిస్ ఇస్ ఆల్సో 400. క్లియరా? సో 400 అయింది. మరి దీంట్లో మళ్ళీ 4% వాల్యూ 16, ఇది 32, ఇదేమవుతుంది అంటే 0.64 అనేది నీకు వాల్యూ అవుతుంది, 0.64. సో నీకు డిఫరెన్స్ ఏమవుతుంది చెప్పండి, సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ ఎంత, నీకు 48.64 అవుతుంది. డిఫరెన్స్ ఎంత 48.64. డిఫరెన్స్ ఎంత 48.64. మరి క్వశ్చన్ లో మనకి ఇచ్చినటువంటి డిఫరెన్స్ ఎంతమ్మా 152. మరి నీకు వచ్చినటువంటి డిఫరెన్స్ ఎంత 48.64. నీకు కావాల్సింది ఎంత, నువ్వు అనుకున్న వాల్యూ ఎంత 10,000 అనుకున్నావు కాబట్టి ఎంత. దీన్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే వచ్చినటువంటి ఆన్సరే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. సో సాల్వ్ చేయడం ఎలా అనేది చూడండి. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే చూడండి, సో 2 zeros క్యాన్సిల్ చేస్తున్నా ఇక్కడ. సో ఇది 4 టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నామా. సో నేను ఏం చేస్తున్నా అంటే 8 టేబుల్లో తీసుకుందాం. సో 8 6 48, 6 టైమ్స్. ఓకేనా, 8 is 64. ఓకే, మళ్ళీ చూడండి 8 ఎక్కం 8, 8 అంటే నీకు 72, 8 9 72. సో 2 zeros క్యాన్సిల్. మళ్ళీ చూడండి, మళ్ళీ 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందమ్మా. సో 4 టేబుల్లో తీసుకొని చూద్దాం. 4 1s 4, 4 5s 20, 4 2s 8. అగైన్ 4 4s 16, 16 అంటే 30, 4 7s 28, 4 5s 20. ఓకే, మళ్ళీ చూడండి 4 టేబుల్లో మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది కాదు. సో మళ్ళీ ఏం చేద్దామంటే ఇక్కడ ఇటు క్యాన్సిల్ చేయండి. సో ఇక్కడ 4 3 టైమ్స్ 12, 4 8s 32. ఓకేనా, ఇక్కడ చూడండి 4 25 టైమ్స్ 100 0, అవునా. సో 4 19 టైమ్స్, ఓకే సారీ 2 19 టైమ్స్, 2 12 50 టైమ్స్. సింపుల్ గా చేయడం ఇలా అనేది చెప్తాను చూడండి. సో 19 టేబుల్లో 19 2 టైమ్స్ 38 అమ్మా, 19 5 టైమ్స్ 95 అవుతుంది, 35 95. సో 25 into 1250 చేయాలి. సో ఇక్కడ చూడండి 125 into 25 చేయండి, వచ్చిన దానికి ఒక 0 యాడ్ చేస్తాం. 25 into 5 ఎంత 125, 12, 25 into 2 ఎంత 50, 50కి 12 కలిపి ఎంత 62, 6, 25 into 1 ఎంత 25, 25కి 6 కలిపి ఎంత 31250. సో మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఏమవుతుంది 31250 అవుతుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి, ఇఫ్ ద హైట్ ఆఫ్ ఎ సిలిండర్, అమ్మ ఇది సిలిండర్ అమ్మ, హైట్ ఆఫ్ ద సిలిండర్. ఓకేనా, సో చూడండి మీరు, సో హైట్ ఆఫ్ ఎ సిలిండర్ అంటే ఇది హైట్, ఇది ఆర్ అమ్మ, ఇది కూడా ఆర్. హైట్ ఆఫ్ ఎ సిలిండర్ ఈజ్ వాట్ 16. ఈ హైట్ ఇచ్చిండు నీకు 16 అండ్ ఆర్ వాల్యూ నీకు ఇచ్చేసిండు 14. ఆర్ వాల్యూ ఇచ్చిండు 14 సెంటీమీటర్స్ అండ్ హైట్ ఇచ్చిండు 16 సెంటీమీటర్స్. ఇఫ్ వాట్ ఈస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో కర్వ్డ్ సర్ఫేస్ అంటే మనం లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం, అంటే ప్రక్కతల వైశాల్యం అంటాం తెలుగులో. సంపూర్ణ తల వైశాల్యము, ప్రక్కతల వైశాల్యం అంటాం. మరి ప్రక్కతల వైశాల్యం రావాలి అని అంటే, సో ఇక్కడ చూడండి లాటరల్ సర్ఫేస్ ఏరియా నాకు రావాలంటే నేను ఏం చేయాలి చెప్పండి, పెరిమీటర్ ఇంటూ హైట్ చేయాలి. పెరిమీటర్ ఇంటూ హైట్ అంటే ఏం సార్, పెరిమీటర్ అంటే ఎంత, చుట్టుకొలత ఇంటూ ఎత్తు చేయాలి. మరి చుట్టుకొలత ఇంటూ ఎత్తు చేయాలి అని అంటే నాకు మీరు ఈ సిలిండర్ లో మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ సిలిండర్ లో నాకు ఉన్నటువంటి బేస్ చూడండి, బేస్ నాకు ఇది వృత్తము.
ఇది మనకు వృత్తం ఉంటది, ఇది కూడా సర్కిల్ ఉంటది. మరి సర్కిల్ యొక్క పెరిమీటర్ ఏమవుతుంది అని అంటే 2πr అవుతుంది, 2πrh. ఓకేనా? సో 2πr అంటే మనం పై వాల్యూ 2 ఇంటూ 22/7 తీసుకుంటాం. ఆర్ వాల్యూ వాడు ఇవన్నీ ఇచ్చిండు 14, హైట్ కూడా ఇచ్చిండు 16. అవునా? 7 2 టైమ్స్. సో చూడండి 22 ఇంటూ 2 44, 44 ఇంటూ 2 88, 88 ఇంటూ నువ్వు 16 చేయాలి. 88 ఇంటూ 16 చేయాలంటే చూడండి 8 6 ఎంత 48. యూనిట్ ప్లేస్ లో నాకు ఏం కావాలి? 8 కావాలి. యూనిట్ ప్లేస్ లో 8 ఉన్నటువంటి ఆప్షన్ ఇగో ఇది కాదు, ఇది కాదు. సో ఆన్సర్ మనకి ఏం ఛాన్స్ ఉంది? బిఆర్సి ఉంది. సో రెండు ప్లేస్లలో మనకి ఏముంది చెప్పండి? 8 ఉంది. సో టెన్స్ ప్లేస్ లో ఉన్నటువంటి డిజిట్ నువ్వు ఫైండ్ అవుట్ చేస్తే నీకు ఆన్సర్ అయిపోతుంది. ఎందుకంటే ఇవి రెండు వేరే ఉన్నాయి చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది. అంటే నువ్వు మొత్తం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆన్సర్ ఏమవుతుంది? 1408 అవుతుంది. కాబట్టి మీరు మల్టిప్లై చేయండి. సో 8 ఇంటూ, సో దీన్ని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఏమవుతుంది మనకి? 1408 అవుతుంది. సో ఆప్షన్ సి అనేది మనకు కావాల్సినటువంటి రైట్ ఆన్సర్ అవుతుంది అమ్మా. ఆప్షన్ సి అనేది మనకు కావాల్సినటువంటి రైట్ ఆన్సర్ అవుతుంది. సంపూర్ణ తల వైశాల్యంకి ప్రక్క తల వైశాల్యంకి మధ్యలో తేడా ఉంటుంది. ప్రక్క తల వైశాల్యం రావాలంటే పెరిమీటర్ అంటే చుట్టుకొలత ఇంటూ హైట్ చేస్తాం. అండ్ సంపూర్ణ తల వైశాల్యం రావాలంటే దానికి మనం రెండు ఏరియాలను యాడ్ చేస్తాం. క్లియర్? సో నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. ఇక్కడ 2 trains having lengths 110 and 390 meters are running at a speed of 120 km/h and 130 km/h respectively in the same direction. అమ్మా డైరెక్షన్ ఏంది? సేమ్ డైరెక్షన్. ఇప్పుడు ఇది ఒక ట్రైన్ ఇలా వెళ్తుంది, ఇంకొక ట్రైన్ కూడా సేమ్ డైరెక్షన్ వెళ్తుంది. సో స్పీడ్ ఏమి ఇచ్చిండు నీకు? 120 km/h అండ్ ఇక్కడ స్పీడ్ ఏమి ఇచ్చిండు? 130 km/h. అవునా? 130 km/h. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు చెప్పండి? లెంత్, వాటి యొక్క లెంత్ ఇచ్చిండు. ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్ ఎంత? 110 మీటర్స్. అవునా? సెకండ్ ట్రైన్ యొక్క లెంత్ ఎంత? 390 మీటర్స్ అని ఇచ్చిండు. 390 మీటర్స్. ఇప్పుడు వాడు ఏమన్నాడు చూడండి, ద టైమ్ టేకెన్ బై ద ఫాస్టర్ ట్రైన్ కమింగ్ ఫ్రమ్ బిహైండ్ టు కంప్లీట్ క్రాస్ ద అదర్ ట్రైన్ ఈజ్, అంటే స్పీడ్ అంటే వేగంగా ఉన్నటువంటి స్పీడ్ ట్రైన్ స్లోగా వెళ్ళే ట్రైన్ అంటే నెమ్మదిగా వెళ్ళే ట్రైన్ ని దాటడానికి పట్టే టైం ఎంత అనేది వాడు అడిగాడు. సో ఇక్కడ ఏం చేస్తామంటామా? టోటల్ డిస్టెన్స్ ఏముంది చెప్పండి? ఇక్కడ ఏ ప్లస్ బి రెండు సేమ్ డైరెక్షన్ ఉంటే నువ్వు ఏం చేయాలి? సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఎప్పుడైతే రెండు సేమ్ డైరెక్షన్ ఉంటాయో అప్పుడు నీకు ఏమవుతుంది? రిలేటివ్ స్పీడ్ అనేది, నీకు వేగం అనేది ఏమవుతుంది అంటే రెండు మధ్య డిఫరెన్స్ అవుతుంది. 10 km/h అవుతుంది. 10 km/h. బట్ km/h ఇక్కడ దూరం ఏముంది చెప్పండి? డిస్టెన్స్ మీటర్లలో ఉంది. నాకు వచ్చిన ఆన్సర్ ఏమో కిలోమీటర్లలో ఉంది. సో km/h ని నేను మీటర్/సెకండ్ లో మార్చాలంటే నేను ఏం చేయాలి చెప్పండి? 5/18 తో చేయాలి. సో ఇది ఆన్సర్ ఏమవుతుంది? 50/18. 50/18 అంటే ఎంత? 25/9. 50/18 అంటే ఎంత? 25/9. సో ఇది స్పీడ్. ఇప్పుడు నాకు ఏబి అంటే నాకు 110 ఉంది, ఇక్కడేమో 390 ఉంది. 390 అంటే 4 కదమ్మా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది అంటే వీటి మధ్యలో డిఫరెన్స్ అవుతుంది. సో v1 మైనస్ v2 అంటాం. సో ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి అంటే నాకు ఎంత? 500. 500 బై నాకు మిగిలింది ఎంతమ్మా? సో 25/9. సో ఇది పైకి పోతే ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ 500 ఇంటూ 9 సో 25. సో 25 2 times 20, 9 2 18, 180. అవునా? సో 180. సో చూడండి ఇది ఏంది చెప్పండి? మీటర్/సెకండ్. మీటర్/సెకండ్ అన్నాడు. సో 180 మినిట్స్. సో మీటర్/సెకండ్ కదమ్మా. సో నాకు వచ్చింది 180 మినిట్స్. సో 180 మినిట్స్ అంటే ఎన్ని అవర్స్ చెప్పండి? 180 మినిట్స్ అంటే నాకు కావాల్సినటువంటి ఆన్సర్ ఎంత? 3 అవర్స్. గంటకు 60 నిమిషాలమ్మా. గంటకు 60 నిమిషాలు అంటే నువ్వు దీన్నే నువ్వు అవర్స్ లో మార్చాలంటే ఏం చేస్తాం? 60 చేస్తాం. అంటే ఎంత? 180 మినిట్స్ అంటే ఎంత? 3 అవర్స్ అని చెప్తాం. 180 మినిట్స్ ఇస్ వాట్? 3 అవర్స్ అని చెప్తాం. ఎప్పుడైతే ట్రైన్ సేమ్ డైరెక్షన్ లో పోతుందో నీకు స్పీడ్ అనేది తగ్గుతుంది. ఆపోజిట్ డైరెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? స్పీడ్ అనేది పెరుగుతుంది. మరి డిస్టెన్స్ అనేది రెండు, ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ దాటింది అని అంటే మీనింగ్ ఏందమ్మా? ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ దాటింది అంటే మీనింగ్ ఏంది? డిస్టెన్స్ అనేది రెండు ట్రైన్ల యొక్క లెంత్ అవుతుంది. ఫస్ట్ ట్రైన్ 110 మీటర్స్ ఉంది, సెకండ్ ట్రైన్ ఎంత ఉంది? 390 మీటర్స్ ఉంది. అప్పుడు డి అనేది ఏమవుతుంది చెప్పండి? 500 మీటర్స్ అవుతుంది. ఓకేనా? 500 మీటర్స్ అవుతుంది అని మనం క్లియర్ గా చెప్తాం. డిస్టెన్స్ బై స్పీడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? టైం వస్తుంది. సో టైం ఎంతమ్మా? 180 మినిట్స్. 180 మినిట్స్ ఇస్ నథింగ్ బట్ 3 అవర్స్. సో ఆప్షన్ ఎంత? 3 అనేది మనకు కావాల్సినటువంటి రైట్ ఆన్సర్ అని చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. ఇక్కడ పార్థ్, రిజ్వాన్ అండ్ సంగీత కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 40, 60, 80 above. In how many days can Parth do the work if he assisted by Rizwan and Sangeeta on every third day? Every
థర్డ్ డే. సో జనరల్గా మీరు ఇమాజిన్ చేయండి, ఫస్ట్ నా దగ్గర ఉన్నది ఏంటి 40, ఇంకోటి ఎంత 60, ఇంకోటి ఎంత చెప్పండి 80, అవునా? ఇక్కడ ఎవరు పార్థ్, ఇంకోరు ఎవరు రిజ్వాన్, అవునా? ఇంకోరు ఎవరు చెప్పండి సంగీత. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకోవాలంటే చూడండి, సో నీకు ఏమవుతుంది 240 అవుతుందమ్మా. ఎల్సిఎం ఏమవుతుంది 240 అవుతుంది. ఎలా చెప్తున్నాం అంటే సార్ ఇక 40 అనేది 80లో ఉంటుంది, 60కి 80కి ఎల్సిఎం తీస్తే మనకు వచ్చి 240 అవుతుంది. సో 4 6 24, సో 240, 6 ముళ్ళ 6 4 24, సో 6 8 3 24. సో దిస్ ఇస్ ద ఎఫిషియన్సీ. మనం టైమ్ అండ్ వర్క్ లో ఏదైనా క్వశ్చన్ వచ్చింది అని అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మొత్తం పని కనుక్కుంటాం. మొత్తం పని కనుక్కున్న తర్వాత వాళ్ళ యొక్క మనం సామర్థ్యాన్ని కనుక్కుంటామమ్మా. సామర్థ్యాన్ని కనుక్కుంటే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ వాడు చెప్తుంది ఏంటంటే ఇది నేను చేయాల్సినటువంటి మొత్తం వర్క్ ఇక్కడ వర్క్ చేయాలి. సో ఈ మొత్తం వర్క్ ని నేను కంప్లీట్ చేయాలి. వాడు ఏం చెప్పింది, ఇన్ హౌ మెనీ డేస్ కెన్ పార్ట్ డూ ద వర్క్ ఇఫ్ హీ అసిస్టెడ్ బై రిజ్వాన్ అండ్ సంగీత ఆన్ ఎవ్రీ థర్డ్ డే. అంటే చూడండి ఇక్కడ పార్ట్ పని చేస్తుంది. ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ డే పార్ట్ పని చేస్తుంది, సెకండ్ డే కూడా పార్ట్ పని చేస్తుంది, కానీ థర్డ్ డే ఏం చేస్తుండ్రు పార్ట్ రిజ్వాన్ సంగీత పనిచేస్తున్నారు. అంతేనా? వీళ్ళు ముగ్గురు పనిచేస్తారు. అంటే చూడండి పార్ట్ యొక్క వన్ డే వర్క్ ఎంత 6 యూనిట్స్, సెకండ్ డే కూడా 6 చేస్తారు. మరి ఇక్కడ వీళ్ళ యొక్క వీళ్ళ వన్ డే వర్క్ ఏమవుతుంది మనకి 13 అవుతుంది. వన్ డే వర్క్ ఎంత 13. అంటే వీళ్ళు థర్డ్ డే ఎంత పని చేస్తారు 13 చేస్తారు. థర్డ్ డే ఎంత చేస్తారు 13 చేస్తారు. నాకు ఇప్పుడు మీరు ఈ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని ఇప్పుడు నాకు చెప్పండి ఫస్ట్ డే 6, సెకండ్ డే 6, థర్డ్ డే 13, 12 కి 13 కలిపితే ఎంత 25. అంటే 3 days కి వీళ్ళు ఎన్ని పార్ట్స్ చేస్తారమ్మా 25 పార్ట్ చేస్తారు. 3 days కి ఎంత చేస్తున్నారు 25 చేస్తారు. బట్ నా దగ్గర ఉన్నటువంటి అమౌంట్, నా దగ్గర ఉన్నటువంటి వర్క్ ఎంత 240. మరి 240 అవ్వాలంటే నాకు ఎన్ని రోజులు టైం పడుతుంది? ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని 225 అనుకుంటా. 225 అంటే ఎంత 9 times అవుతుంది. 225 అనుకుంటేమో దీన్ని 225 + 15 గా రాసు, అవునా? అంతేనా కదా? సో నేను 225 9 times ఏమవుతుంది నాకు 225 అవుతుంది. క్లియర్? సో దీన్ని కూడా నేను ఏం చేయాలి 9 times చేయాలి. సో 9 × 3 ఎంత 27. సో 27 కావాలి. హోప్ నెక్స్ట్ చూడండి 27 అయిపోయింది. ఇక్కడ చూడండి 27 ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని 27 కంటే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడండి, నేను 225 అయిన తర్వాత నాకు ఇంకా 15 యూనిట్స్ మిగిలింది, 15 పార్ట్స్ మిగిలింది. సో ఏం చేయాలి? ఇక్కడ చూడండి 27th డే అమ్మ. 27th డే అంటే మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే మళ్ళీ ఎవరు చేస్తారు పి, ఫిఫ్త్ డే మళ్ళీ ఎవరు చేస్తారు పి, సిక్స్త్ డే అంటే ప్రతి 3వ రోజు ఏం చేస్తారంటే నీకు పీకి వీళ్ళిద్దరు అసిస్ట్ చేస్తారు, అవునా కదా? మరి 3 రోజులు అంటే నీకు 27వ రోజు కూడా ముగ్గురు చేస్తారని కదా అర్థం. 27వ రోజు కూడా ముగ్గురు చేస్తారు. మరి 28వ రోజు ఎవరు చేయాలి? 28వ రోజు ఎవరు చేయాలంటే పి చేయాలి. మరి పి ఈ 15లో 6 చేస్తాడు. అంటే చూడండి ఇక్కడ ఏమన్నాడంటే 3 days కి 25 అయితే నాకేమన్నాడు చెప్పండి క్వశ్చన్లో, నాకు 240 days ఉంది, నాకు ఎన్ని రోజులు పడుతుంది? ఇది క్లియర్. సో నేను ఏం చేస్తున్నా, ఇది ఇంటూ 9 చేస్తున్నా. దీన్ని కూడా ఇంటూ 9 చేస్తే నాకు ఎంత 27. మరి 9 చేస్తే 225 అయింది కదా సార్. మరి మిగిలింది ఎంత? ఇంకొక 15 మిగులుతుంది నాకు. 15 మిగిలిందంటే 27వ రోజు నాకు ముగ్గురు చేస్తారు. 28వ రోజు ఎవరు చేయాలి? పి చేయాలి. అంటే పి రోజుకు 6 మాత్రమే చేస్తాడు. నెక్స్ట్ డే కూడా పి రోజుకు 6 మాత్రమే చేస్తాడు. సో నీకేమైంది 27కి ఒక రోజు కలిపితే 28, 28కి ఒక రోజు కలిపితే ఎంత 29. సో 29 చేసిన తర్వాత నాకు మళ్ళీ ఎంత మిగులుతుంది? 15లో 12 అయిపోయింది. సో రిమైనింగ్ ఎంత నాకు మిగిలింది? సో 3. సో 3 అది ఎవరు చేయాలి 13. వాళ్ళ రోజుకి ఎంత చేయాలి 3/13 కాబట్టి మన ఆన్సర్ 29 3/13 అనేది అవుతుంది. సో ఆప్షన్ డి అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. క్వశ్చన్ నెంబర్ 18లో ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ రిస్ట్ వాచ్ ఈజ్ 1200. మార్కెట్ ప్రైస్ ఎంతమ్మా? మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చిండు? వాడే ఇచ్చిండు 1200, అవునా? ఇట్ ఈస్ సోల్డ్ ఎట్ 2 successive discounts ఆఫ్ 5% అండ్ 8% రెస్పెక్టివ్. మీరు చూడండి 5% ఫస్ట్ డిస్కౌంట్ ఎంత 5%, తర్వాత ఎంత 8%, అవునా? 5% ని మనం ఏం రాయొచ్చమ్మా 1/5, 1/20 అంతేనా 25. సో 8% ఏం రాయొచ్చు 8/100 కదా. సో 8/100 ని మనం ఏం రాయొచ్చు 4/50. సో 2/25 రాయొచ్చు. 8/100 ఏం రాయొచ్చు 2/25. సో చూడండి ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చిండు. సో 20కి 1 రూపీ డిస్కౌంట్ ఇచ్చిన అంటే మీనింగ్ ఏంటి 99, అవునా? నెక్స్ట్ 8% డిస్కౌంట్. ఫస్ట్ నేను ఏం చేసిన అంటే 5% డిస్కౌంట్. 5% అంటే ఎంత 1/20. డిస్కౌంట్ అంటే ఏం చేస్తాం తీసేస్తాం. తీసేస్తే ఏమైతే 20 నాకు 99, అవునా? నెక్స్ట్ ఏం చేయాలి 8% డిస్కౌంట్. 8% నేను 2/25 రాస్తా. సో 2/25 అంటే నేను చేయాలి 25లో 2 తీసేస్తే ఎంత 23 డిస్కౌంట్.
సో ఇక్కడ ఇమీడియట్ నెంబర్ 19, ఇక్కడ ఇమీడియట్ నెంబర్ 25 అమ్మ. సో ఇక్కడ చూడండి, సో 25 ఇంటూ 2 ఎంత, ఇది ఎంత 50, 500. 25 ఇంటూ 19 అమ్మ. సో 20, సో ఏమవుతుంది 475 అవునా. చూడండి 23 ఇంటూ 20 చేయండి, సో 460. 460లో 23 తీసేస్తాం. 460 23 తీసేయాలంటే 20 తీసేస్తే ఎంత 440, 3 తీసేస్తే ఎంత 437. ఇదేమవుతుంది 437. ఓకేనా. సో ఇప్పుడు చూడండి మీరు, యాక్చువల్గా నా దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఎంత 500 ఉంటే నేను 475 ఫస్ట్ డిస్కౌంట్, తర్వాత డిస్కౌంట్ 437 ఇచ్చిన. మరి క్వశ్చన్లో మనకి ఇచ్చినటువంటి వాల్యూ ఏమి ఇచ్చింది, ఫైండ్ ద ఇట్ సెల్లింగ్ ప్రైస్ అన్న. యాక్చువల్ ఏంటంటే నీకు మార్కెట్ ప్రైస్ ఎంత, ఇది మార్కెట్ ప్రైస్, ఇది ఫస్ట్ డిస్కౌంట్ అండ్ ఇది ఎంత సెకండ్ డిస్కౌంట్ అంట. అవునా. మార్కెట్ ప్రైస్ నీకు ఎంత వచ్చిందమ్మా 500. క్వశ్చన్లో మార్కెట్ ప్రైస్ ఎంత 1200. నీకు వచ్చిన మార్కెట్ ప్రైస్ ఎంత 500. అవునా. నీకు కావాల్సిన ఎంత సెల్లింగ్ ప్రైస్ అంటే ఇదే కదా 437 చేయాలి. సో 2 zeros క్యాన్సల్. చూడండి ఇక్కడ పాయింట్లలో ఉంది కదా. సో చూడండి ఇక్కడ 5 1 5, 5 2 10, పాయింట్ పెట్టుకుంటే 20. ఓకేనా. 5 4 20, సో 2.4 అమ్మా. సో ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు 7 4 28 అమ్మా. యూనిట్ ప్లేస్లో 8 ఉండాలి, యూనిట్ ప్లేస్లో 8 ఉండాలి. సో యూనిట్ ప్లేస్లో 8 ఉండాలి అంటే మనకు ఆప్షన్లో ఏది ఉంది చెప్పండి. సో ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. సో యూనిట్ ప్లేస్లో 8 ఉండాలి, యూనిట్ ప్లేస్లో 8, ఇది కూడా కాదు ఆన్సర్. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్తాం. మొత్తం చేయాల్సిన అవసరం లేదు. 7 ఇంటూ 4 ఎంత 28, నాకు యూనిట్ ప్లేస్లో 8 రావాలి. 8 లేదు కదా సార్, 0 ఉందంటే పాయింట్ తర్వాత 0 కన్సిడర్ చేయం. సో నీకు ఏమి ఇస్తాం 0.8 అనేది ఉంది కాబట్టి నువ్వు డైరెక్ట్గా నువ్వు మొత్తం మల్టిప్లై చేస్తా అంటే చెయ్యి. బట్ ఏం చేస్తామంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు యూనిట్ ప్లేస్లో చెక్ చేస్తే 7 ఇంటూ 4 7 4 28 అంటే నాకు యూనిట్ ప్లేస్లో నాకు 8 కావాలి. యూనిట్ ప్లేస్లో 8 ఆప్షన్లో ఒకటే ఉంది కాబట్టి ఆ ఒక ఆప్షన్ పెడతాం. ఓకేనమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. షహాన్ 1640 మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఎంతమ్మా 1670. అవునా. దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసాం, ఏబి అనే పార్ట్స్గా డివైడ్ చేసాం. అవునా. వీనికి ఎంత ఇచ్చినో తెలియదు, వీనికి ఎంత ఇచ్చినో తెలియదు మనకి. సో ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 11 years అన్నాడు, ఇంకోటి ఎంత 12 years అన్నాడు. 11 years 2 years అంటే మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏందమ్మా చూడండి. ఇప్పుడు నీకు అమౌంట్ రావాలి అని అంటే P1 అంటే ఫస్ట్ వన్కి ఇచ్చిన అమౌంట్ చెబుతుంది ప్లస్ 1 ప్లస్ R పర్సంటేజ్ పవర్ ఎన్ అమ్మ. సో ఇంకోటి ఏముంది, బికి ఇచ్చినటువంటి అమౌంట్ నాకు రావాలంటే P2 ఇచ్చిండు, సో 1 ప్లస్ R పర్సంటేజ్ పవర్ ఎన్ అమ్మ. సో ఇక్కడ ఏం చేస్తామంటే జనరల్గా ఈ రెండు క్వశ్చన్లలో మనం ఏం చేస్తాం ఇక్కడ చూడండి, రెండింటిని కనుక మనం ఈక్వల్ చేస్తే P1 ఇంటూ 1 ప్లస్ R పర్సంటేజ్ టు ద పవర్ ఆఫ్ 11, ఇది దేనికి ఈక్వల్ P2 ఇంటూ 1 ప్లస్, ఎందుకంటే 2 yearsకి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ అనేది సేమ్ అని వాడే చెప్పిండు. ఇంట్రెస్ట్ సేమ్ అయినప్పుడు వచ్చే వాల్యూ కూడా సేమ్ అవుతుంది, R పర్సంటేజ్ పవర్ 12 అమ్మ. సో ఇది 11, ఇక్కడ 11 క్యాన్సిల్ అయితే మిగిలింది ఎంత, సో R వాల్యూ మన క్వశ్చన్లో ఇచ్చిండు. సో ఇక్కడ చూడండి P1 బై P2 ఈజ్ ఈక్వల్ టు R1 వాల్యూ మనకి ఇచ్చిండు కాబట్టి 1 ప్లస్ 10/100 అవునా పవర్ 1. సో ఇక్కడ 0 0 క్యాన్సల్. సో P1 బై P2 వాల్యూ ఏమవుతుంది చెప్పండి, P1 బై P2 ఈజ్ ఈక్వల్ టు 11/10. P1 బై P2 వాల్యూ ఎంత 11/10. ఇద్దరికి ఎంత పంచిండమ్మా 21 పంచిండు. మొత్తం ఉన్నటువంటి అమౌంట్ ఎంత 1617ని 21 ఈక్వల్ పార్ట్ చేస్తే నాకు కావాల్సింది ఎంత 11 పార్ట్స్ అమ్మ. కావాల్సింది పీయూష్కి ఇచ్చినటువంటి 11 రూపాయలు. మొత్తం మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ 21 అయితే నాకు కావాల్సింది 11 పార్ట్ వాల్యూ. సో 21 ఇంటూ 7 టైమ్స్ 21 ఇంటూ 7 టైమ్స్ 147. సో మిగిలింది ఎంత చూడండి, నాకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 1 ఇంటూ 7 7, యూనిట్ ప్లేస్ లో నాకు 7 ఉండాలి. సో 0 ఉన్న ఆప్షన్ ఇక్కడ రైట్ ఆన్సర్ కాదు. ఓకే. సో చూడండి 11 ఇంటూ 7 7 77, 11 ఇంటూ 7 ఎంత 77, 77కి 7 కలిపితే ఎంతమ్మా 84. సో మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి ద సింపుల్ ఇంట్రెస్ట్ అనే ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ 168. ఓకేనా. ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 8 years ఎట్ ద రేట్ ఆఫ్ 4% per annum. అమ్మ 8 years కి నేను ఏం చేస్తున్నా 4% per annum. సో 8 ఎంతమ్మా 32%. వాల్యూ ఎంత 32%. నేను పర్సంటేజ్ రిమూవ్ చేస్తే 32/100. 32/100 ఎంత, సో ఇక 250 టైమ్స్ అవునా, 216 టైమ్స్, 28 టైమ్స్, 225 టైమ్స్ అంతేనా. అంటే నాకు ఏం మిగిలింది 8/25 అనేది మిగిలింది. సో క్వశ్చన్లో వాడు ఏం చెప్పింది చెప్పండి, 168 అనేది నాకు 8 yearsకి వచ్చినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్. నీకు ఇక్కడ చూడండి ఇది టోటల్, ఎప్పుడు కూడా డినామినేటర్లో ఉన్న వాల్యూ ప్రిన్సిపల్ అమౌంట్ అయితే పైన వచ్చిన వాల్యూ ఏమవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. పైన వచ్చిన వాల్యూ ఏమవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. మరి క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ ఏంది 168 అనేది సింపుల్ ఇంట్రెస్ట్.
మరి నీ లెక్క ప్రకారం నీకు వచ్చినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఏంది 8, నీకు కావాల్సింది ప్రిన్సిపల్ అమౌంట్ 25, ప్రిన్సిపల్ అమౌంట్ 25. సో చూడండి 8 రెండ్లు 8 ఎక్కం అవునా. సో 25 ఇంటూ 1 ఎంత 25, 2, 25 ఇంటూ 2 ఎంత 50, 50కి 2 కలిపి ఎంత 52. సో ఆన్సర్ ఎంతమ్మా 525 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అని చెప్తాం. ఈ నోటిఫికేషన్ లో మంచి పోస్ట్ కొట్టాలనే కోరిక మీలో బలంగా ఉంటే సో సాధన అకాడమీ దిల్సుఖ్ నగర్ క్లాస్ రూమ్ కోచింగ్ కి జాయిన్ అవ్వండి. అండ్ ఇందులో ప్రతిరోజు క్లాస్, ఎగ్జామ్ మరియు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, సబ్జెక్ట్ లో వీక్ ఉన్న వాళ్ళకి మేము స్పెషల్ క్లాస్ తీసుకుంటాం. ప్రశాంత వాతావరణం అండ్ క్వాలిఫైడ్ అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ, జాతీయ స్థాయిలో అవార్డు గ్రహీతలను కలిగి ఉన్నటువంటి సంస్థ మన సాధన ఎడ్యుకేషన్ అకాడమీ. బాయ్స్ అండ్ గర్ల్స్ కు సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ కలదు. వివరాల కొరకు ఇందులో ఉన్న నంబర్ కి మీరు కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో ఇలానే ప్రతి టాపిక్ ను మోడల్ వైజ్ గా నేర్చుకొని 100% మార్క్స్ సాధించడానికి సాధన ఎడ్యుకేషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.